కళ్యాణి కళ్యాణి ఏం చేస్తాను? ఏం చేస్తాను అంటానవేంది? ముగ్గేస్తానా కనబడతలేదా? నీ ముగ్గులేసుడు సల్లాగుండా ముగ్గులు వేసే కాదే నన్ను ముగ్గులోకి దింపును. ఇంకేం ముగ్గులు వేస్తావే కళ్యాణి? కానీ ఏ మాట కా మాటే చెప్పాలి. నిజంగా సంక్రాంతి పండుగకి వాకిట్ వేసిన ముగ్గు ఎంత అందంగా ఉంటుందో నువ్వు కూడా అంత అందంగా ఉంటుంది. అందుకేనే కాదే నేను ఇష్టపడి నేను చేసుకునేది. మీరు సిగ్గుపడకండి. కళ్యాణి చెప్పు. మన పెళ్ళయి నెల రోజులైంది. దోస్తుల దగ్గరికి పోక చాలా రోజులు అవుతుంది. గాడి కొడుకులు ఏమనుకుంటారు ఏమో. అట్లా పోయి కలిసి వస్తానే. జల్దీ రా, పోతే పోతుంది కానీ జల్దీ వస్తుంది. కాదురా మొన్న ఫంక్షన్ కి ఎందుకు రాలే మీరు? ఫంక్షన్ కు గిట్ల ఉంటుందిరా. మనం అందరం ఒకటి అనుకున్నప్పుడు అందరం కలిసి పోవాలి ఫంక్షన్ కు. ఊరికే గోపుతాండవేంద్రా? అరే ఇల్లుగాడు వస్తాను రా. నెల రోజులే వాడు పిల్లం కొంగు పట్టుకొని తిరుగుతాడు వాడు. దోస్తులనే మర్చిపోయినరా వాడు. ఈ గాడిద లేదో నా గురించి అనుకుంటారు రా, నాకు తెలుసు. రే మామా ఏంద్రా ఏం చిల్లరగాలరా మీరు? ఏందిరా ఈ దొంగ మాటలు? అన్ని దొంగ మాటలేనారా? నీ ఒక్కటి కూడా ఆయన ముచ్చటుండదారా? ఏంద్రా ఏమైందిరా గట్లా మాట్లాడుతావు? ఏంద్రా వాడు మాట్లాడేది బరాబరా నీ గురించి. అరే ఏంద్రా నువ్వు కూడా వాళ్ళ లెక్కనే మాట్లాడుతావు? లేకపోతే ఏందిరా నీ పెళ్లి కథ మమ్మల్ని దేకినోడెవర్రా? గట్లా మాట్లాడుతాను ఏంద్రా మామ? మీరు అందరు వస్తారని చెప్పి 2 బకెట్ల కూర తీసి పక్కకు పెట్టించిన మా బామ్మర్ది బాడుకా వేయలేదు అరవాడు. మీ బామ్మర్ది గడారా? హైదరాబాద్ నుండి చుట్టాలు వస్తే చుట్టాల ఇంట్లోకి తీసుకొని పోయి కూర్చుండబెట్టి బకెట్లు దూడకపోయి గంటలు వేసిండ్రా. మావోనికి లేకపోతే పక్క పంట ఉంది అట్లా పిరికడు వచ్చి ఆయన చేసి తినిపించుకొని తీసుకొచ్చిండ్రా. ఏం మాట్లాడుతున్నావు మీ బామ్మర్ది గురించి? అరే మాకు చెప్పేది నువ్వు. లేరా ఎవడు వాడు వేసింది? అరే రమేష్ చెప్పు. అయిందేదో అయిపోయిందిరా. వాడికి ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదురా. 2 పుల్ బాటిలో మందు తెస్తా, 2 కిలోల చికెన్ అంటికత్తరా. నమ్మచ్చారా విని మాటలు? కథలంతా నమ్మచ్చారా? నమ్ముతలేరు కదరా. నన్ను ఎక్కడికి రమ్మంటారో చెప్పురా, నేను అక్కడికి వస్తా. నువ్వు చెప్పరా? ఇంకేడికి రా, బాయ్ కాడికి రమ్మంటే అయిపోతుంది కాదురా. బాయ్ కాడికి రారా. సరే బారా, నేను వస్తా. 4 గంటలకు చలో రారా. A few moments later. రేయ్ అలా రమేష్ గా. అరే వాళ్ళకి ఫోన్ చేయరాదురా, ఒకసారి ఫోన్ చేయి. వాళ్ళకి ఎందుకు ఫోన్ ఉన్నామందా అయిపోయినా వాళ్ళకి ఫోన్ చేయి. అత్తాను రా, వాళ్ళు ఎడిపోతారు. రాకపోతే ఎడిపోతారు. అత్తాంతి మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. కానీ ఇప్పుడైతే ఇప్పుడు అదే అని గౌరమ్మ తేనె తెచ్చి ఇక కానియర్రా. ఎట్లయితే గట్లే తెచ్చిండ్రా వీడు అన్నమాట. గది ఒక్కటే నారే, ఇంకెన్ని ఉన్నాయో చూడు. శేఖర్ తీసుకోరా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. రెడీ తీసుకోరా. ఇరా పొట్లో చెంపులో ఒకటి. చికెన్ అన్నాడు గికెన్ అన్నాడు వీడు సిక్కిపోయినాడు. లేదా అలా తెచ్చే రోజు అయిపోతుంది అరా. A few moments later. శేఖర్ మనం సుఖనగడి మంచిరాని సుక్కలకాడి పంప. రమేష్ గా నేను కూడా వస్తారా సుక్కల కాడికి? వస్తారా? నేను పైసలు నేనే పెడతారా? అసలు మీకు కూడా నేనే పెడతారా? లడ్డు కావాలా నాయనా? చిన్న పైసలు అయిపోయినాయి. నేను పోయి పట్టుకొని అత్తించి ప్రామిస్ ఉండాలి మీరు నేను వచ్చేదాకా. ఒట్టు ఉంటాం పరా. అరే శేఖర్ నేను నమ్మేటట్టు లేదురా. నువ్వు చెప్తుంటే ఒట్టేయాలరా. ఒట్టేస్తేనే పోతారా? నేను చెల్దేస్తా. కొడుకులారా మీ పని బాగానే ఉన్నది కదా, మీ పనితనం. అరే రమేష్ గా ఏంద్రా ఈ తాగుడేంది? మీ కథ ఏంది ఇది? మనకి తాగిపిచ్చి నేర్పుకుంటా చుక్కలది అంటారు. ఏంద్రా మన పిల్లని చెప్పన్నా ఏమనుకుంటారు మీరు? అసలు ఆయనకి ఎవడు పిల్లని చెప్పపోతే మధ్యలో పడి నేను పెళ్లి చేసిన మరి సంసారం ఆగని చెప్తారేంద్రా? ఇప్పటిదానిగా చెప్పేది అంతేనా నేను? నువ్వు అప్పటి నుండి బాగా తమాషాలు చేస్తాను. నువ్వు ఇక్కడ నుండి చక్కగా పో చెప్తానా? అవునా? మళ్ళా మర్యాద ఉండదు అనుకుంటారా? నువ్వులే నువ్వు రాను నువ్వు నువ్వులే ఏంద్రా? ఏ రారి చూసుకున్నావురా?
కొడతారా రారి రారి మీ సంగతి ఏమని పెళ్ళాని చెప్తా మీ సంగతి చూపెడితే ఇక వాళ్ళ పెళ్ళతోటి రారు ఇక మీకు అదేం కావాలి రారిగా మీరు రారి చూసుకున్నాం ఇక రారా మీరు రారి. అరే నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోరా, నీకు దిక్కున్న కాడ చెప్పుకోరా. పోరా కళ్యాణి కళ్యాణి ఉన్నావా బిడ్డ కళ్యాణి ఉన్నావా? ఎవరు ఇంతగానం పిలుస్తాను రుకో జరా సబర్ కరో. ఆగో చిన్నాయన అంత బాగేదానే మంచిగా బిడ్డ అయలుగాడు ఉన్నాడా ఇంట్లో? లేరు చిన్నాయన పొద్దుగాలనంగా పోయిండే దోస్తుల కాడికి ఇంకా రాలేదే ఎందుకే? ఓ బిడ్డ నేను వాళ్ళ దగ్గర నుండి వస్తాను గాడిద కొడుకులు ఒక తాగుడు కాదు తాగినాక రాట సుక్కల దగ్గరికి పోతారట. ఓ చిన్నాయన నేను అప్పుడే చెప్పిన కాదే వీళ్ళ కుటుంబం అంతా తాగబోతు కుటుంబం ఇన్నావే నా మాట. ఓ చిన్నాయన సుక్కలంటే ఏంటి? ఓ బిడ్డ నీకు ఎట్లా చెప్పాలి బిడ్డ సుక్కలంటే సాని కొంపలు. నా బతుక ఆగమైంది, ఈ సంసారం నేను చేయలేను, నేను ఉండలేను చిన్నాయన. నేను మా అమ్మగారింటికి పోతున్నాయి, ఈ లేఖలు సంసారం వద్దు నాకు. ఎట్లా అంటే ఎట్లా బిడ్డ వాడు వచ్చినాక 4 మంచి మాటలు చెప్పి సంసారం చక్కదిద్దుకోవాలి బిడ్డ. నేను పోతానా బిడ్డ ఇక బాయికాడ పని ఉన్నది వచ్చినాక సర్ది చెప్పుకో. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. కళ్యాణి వినబడతలేదా పిలుస్తుంటే? తాగొచ్చినవా ఇక చెప్పులేంది? ఎవరి ఆ చెప్పులు? అయ్యో కంగేంది ఇక గుండీలేంది? నేను ఎత్తేందుకు అట్లా పిచ్చి పిచ్చి వచ్చినావు ఎందుకు? ఎంతగానో తాగినావు? సరే నేను తాగలేదు అసలుకే. తాగలేదా? తాగలేదు నీ అవతారం ఏంది? నువ్వేంది దోసగాళ్ళ దగ్గరికి వేస్తానే అంటివి, దీనికే పోయినావు దోసగాళ్ళ దగ్గరికి నువ్వు. ఇంకా తాగిందే కాక సుప్పల కాడికి వేద్దాం రా అనుకుంటారట వీళ్ళ మొఖాలకు. మరి ఆడికే పోయినావు, నేనెందుకు నీకు? నన్ను ఆగని చెప్తావా నువ్వు? నా బతుకు మన్ను పోతావా నువ్వు? అక్కడికే పో, నేను సంవత్సరం వేసే నేను ఉండనే ఉండ నీకు. ఏదో దోస్తులు రమ్మంటే నేను పోయి బుక్కెడంతా తాగిన దానికే నువ్వు నన్ను గిన్ని అనుమానాలు పెడతావా అనే? పెళ్ళి 1 నెల రోజులు కూడా అయితే లేదు, నన్ను గిన్ని మాటలు అంటాను. నేను ఇంట్లోనే ఉండా, నువ్వే ఉండు, నేను పోతానా? పో 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 కాచే పోతా పో, నాకు ఎరికే పో నీ పోడు. అరే మళ్ళీ కట్టే అంటాను, నేను ఎక్కడికి పోతాను? ఏమనుకున్నా ఈ తాగవద్దు మాకు కూడా నీకు పెళ్ళి ఎందుకు? వద్దంటే ఇంట్లో మా చిన్న ఇంట్లో తాప వచ్చాడు నాన్న. అయ్యో అయ్యో మళ్ళీ అనుకుంటాను కానీ పో. నేను బతకనే ఈ జీవితమే ఆపుతు నాకు. వచ్చిండే రాలేదో ఏం చేస్తాం రేపు కళ్యాణి ఏం చేస్తానో బిడ్డ? ఓ బిడ్డ ఏంది ఈ పని ఏంది? ఓ బిడ్డ ఏంది బిడ్డ ఇదేం పని ఆగు జర ఆగు బిడ్డ. ఏం బిడ్డ ఆగు, చచ్చిన వాళ్ళందరూ కనపడతారా బిడ్డ? ఆగు నీ మాట్లాడతావు. ఇంటికి మట్టిపోయే ఉన్నది బిడ్డ, బంగారు పోయి ఎవరికి ఉన్నది. చచ్చిపోయి ఏం సాధిస్తావు బిడ్డ? నువ్వు చచ్చిపోతే వానికేమైతుంది బిడ్డ? మాకు కరువు అవుతావు. సంవత్సరం తిరిగే ముందుకే వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. చచ్చిపోయి ఏం సాధిస్తావు బిడ్డ నువ్వు? చిన్నాయన నేను చావనే, నేను బతికి వాళ్ళ సంగతే చూస్తానే. ఇట్లాంటి పిచ్చి పనులు చేయాలని నాకు మాట ఈ బిడ్డ. సరే చిన్నాయన దైనంగా ఉండు బిడ్డ, నీ పోయేస్తా. ఓ రైలుగా ఎటువైనవు రా పోరి మంది ఆగుతాంటే గుంజుకొని వస్తానా? ఎటువైనవు రా గాడిది? ఏంటిదే మంది ఎక్కడిదే? ఇదే మంది ఆగుతాంటే గుంజుకొని వస్తానా? పోరి ఏడున్నది ఇప్పుడు? ఇంట్లో ఉన్నది పో. ఈ మంది ఎవరు ఇచ్చలే దానికి? కళ్యాణి ఏంది ఈ మందు డబ్బు ఎక్కడ తెచ్చుకున్నావే? ఎవరు చెప్పలే నీకు పిచ్చి పనులు చేయమని? అంటే నువ్వు మందు తాగి చచ్చిపోయి నన్ను జైలుకు పంపుతానని చూస్తాను. అంటే నేను చచ్చిపోయినా మంచిదే నీకు, కానీ నువ్వు జైలు పోతున్నాను నీ బాధ అంతా. అంటే నేను చచ్చిపోయినా ఏం కదా? ఈ పని ఎవరు చెప్పారే నీకు? నువ్వు చచ్చిపోతే నేను బతుకుతానని? వద్దే, ఏదో పిచ్చిగాడిలతో పోయి ఇంత మందు తాగినందుకు నువ్వు ఇంత పని చేస్తావని నేను అనుకోలేదే. ఈ కానుండి నేనే పనికి పోతా, మనం మంచిగా బతుకుతామే. రాదలే వద్దులే, జబాందా ఎంత పని చేసినా నువ్వు. ఇక నేను మారుతానే, ఇక నుండి దాగా ఇద్దరం కలిసి చెరువు కష్టం చేసుకొని బతుకుదామే. ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే.